అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మీ జీవితంలో ఏదో స్పష్టమైన మార్పు జరుగుతుంది. అది చిన్నది కాదు. మీరు రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పరిణామం లేదా మీ జీవిత దిశను మార్చే ఒక సంకేతం కూడా కావచ్చు. ఇక థంబ్‌నెయిల్‌లో చెప్పినట్లుగా డిసెంబర్ 7వ తారీఖు ఏ మంచి విషయాలు జరగబోతున్నాయి మరియు చెడు ఎక్కడ జరగబోతోంది. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చెబుతున్నాను. చివర్లో పవర్ఫుల్ పరిహారాలు కూడా ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. ఈరోజు చంద్రుడు మీ 10వ స్థానంలో ప్రవేశించడం ముఖ్యమైన విషయం. 10వ స్థానం అంటే అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అచీవ్మెంట్, రెప్యుటేషన్. చంద్రుని ఈ ప్రయాణం అంటే మీరు ఎప్పుడూ తీసుకునే నిర్ణయాలను ఈరోజు తీసుకోవాలి అనిపిస్తుంది. అంతేకాదు, పని, ఉద్యోగం, కెరీర్లో అనుకోని మార్పు వచ్చే సంకేతం కూడా ఈ వారంలోనే ఉంటుంది. గురుగ్రహం మీ రాశిపై అనుకూల దృష్టి పెట్టడంతో చెడు ప్రభావాలు కూడా ఒక హద్దులో ఉండేలా తగ్గిపోతాయి. కానీ శని మాత్రం మీ నిర్ణయాలను పరీక్షించే రోజు. ఇక ఈ రెండు గ్రహస్థితులు కలిసే థంబ్‌నెయిల్‌లో ఉన్న చిన్న మాట నిజమవుతుంది. ఏదో జరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ రోజు మీకు ఎలా ప్రారంభమవుతుంది? ఉదయాన్నే మీలో ఒక ఎనర్జీ, ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మీకు నేను చెయ్యగలను, నేను ముందుకు వెళ్ళాలి అనే డ్రైవ్ వస్తుంది. అయితే ఉదయం చిన్న సమస్యలు కూడా రావచ్చు. ఏంటి అంటే ఎవరి మాటల వల్ల మీకు మనసు చికాగ్గా అనిపిస్తుంది. ఇంట్లో చిన్న అసౌకర్యం కూడా కలగవచ్చు. ఆలస్యం కూడా కావచ్చు. కానీ ఇవన్నీ మీ డేని చెడగొట్టలేవు. ఉదయం 9 తర్వాత మీ పనుల్లో స్పష్టమైన పాజిటివ్ రిజల్ట్ కనిపించడం మొదలవుతుంది. ఇక ఏ ఏ రంగాల్లో పెద్దగా మంచి జరుగుతుందో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు మీకు ఉన్న మంచి ఫలితాలు చాలా బలంగా ఉంటాయి. ఇక మొదటిది, ఒక ఆగిపోయిన పని మళ్ళీ మొదలవుతుంది. అంటే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టమయ్యే ఒక పని, ఇది మీకు చాలా రోజుల నుండి పెండింగ్గా ఉండి ఉంటుంది. అది ప్రొఫెషనల్ కావచ్చు, ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, లేదా డబ్బు సంబంధించిన విషయమే కావచ్చు. ఈ రోజే దానికి క్లారిటీ వస్తుంది. ఇక రెండవది, ఉద్యోగంలో ప్రతిష్ట, గుర్తింపు పెరుగుతుంది. మీరు చేసిన చిన్న పని కూడా ఈరోజు పెద్ద ప్రభావం చూపిస్తుంది. మీ సీనియర్స్ మీ పనిని గమనిస్తారు. మీరు చెప్పిన మాటలో అథారిటీ కూడా కనిపిస్తుంది. కొంతమంది ధనుసు రాశి వారికి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాల సంకేతం కూడా వస్తుంది. ఇక మూడోది, డబ్బు రాబడుల్లో అనుకోని లాభం. ఈరోజు మిగిలిపోయిన పేమెంట్ రిలీజ్ అవ్వవచ్చు. పాత అప్పు తిరిగి కూడా రావచ్చు. మీకు తెలియకుండానే వచ్చే చిన్న రిసిప్ట్ కూడా టుడే రావచ్చు. అంటే డిసెంబర్ 7వ తారీఖు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నాలుగవది వచ్చేసి ఇంట్లో మంచి వాతావరణం. మీ మాటలకు విలువ కలుగుతుంది. పెద్దల ఆశీస్సులు కూడా వస్తాయి. ఇంట్లో చిన్న శుభచింతన కూడా జరగవచ్చు. ఇక కొంతమందికి అయితే ఏదో ఒక శుభవార్త కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఐదవది వచ్చేసి మీ ఆలోచనలు విస్తరిస్తాయి. అంటే ధనుస్సు రాశి వారి ముఖ్య స్వభావం అంటే ధైర్యం ప్లస్ విజన్. ఈరోజు మీరు ఏదో కొత్తగా ప్లానింగ్ చేస్తారు. మీ ఫ్యూచర్ గురించి మీకు ఫుల్ క్లారిటీగా ఆలోచిస్తారు. ఇక డిసెంబర్ 7వ తారీఖు చెడు ఎక్కడ ఎదురవుతుందో ఇప్పుడు చూసేద్దాం. మొదటిది, మాటల్లో కఠినత వల్ల వివాదాలు రావచ్చు. అంటే మీరు నిజం చెప్పేవారు, కానీ ఈరోజు మీ నిజం ఇతరులకు కఠినంగా, హట్గా అనిపించే అవకాశం ఉంటుంది. ఇంట్లోనూ పనిలోనూ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్కు దారి కూడా తీసుకురావచ్చు. ఇక రెండవది వచ్చేసి ఆరోగ్యం, ఒత్తిడి, అలసట. అంటే పని బాగా నడుస్తుంది కానీ మీ హెల్త్లో అలసట, తలనొప్పి, బీపీ మార్పులు రావచ్చు. అధిక పని ఒత్తిడితో సాయంత్రానికి అంటే మీ శరీరం కొంచెం అలసిపోయి పెరుగుతుంది. ఇక మూడవది వచ్చేసి డబ్బు విషయంలో ఇంపల్సివ్ డెసిషన్స్ వద్దు. అంటే మీకు ఈరోజు లాభం ఉన్న ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ వెంటనే మాత్రం తీసుకోవద్దు. సాయంత్రం వరకు ఆర్థిక నిర్ణయాలను కొంచెం దూరం చేయండి. ఇక నాలుగవది వచ్చేసి ప్రయాణాలు సంబంధించిన సమస్యలు. ప్రయాణాలు
తప్పని పరిస్థితి కాకపోతే అవాయిడ్ చేయండి. అంటే అవసరం ఉంటేనే ప్రయాణం చేయండి. డిలే, ట్రాఫిక్, మైనర్ ఇన్కన్వీనియన్స్ కూడా రావచ్చు. ఇక సోషల్ మిస్అండర్స్టాండింగ్స్ అంటే మీ మాటలతో సోషల్ మీడియాలో తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు పబ్లిక్ డిస్కషన్స్ని అవాయిడ్ చేయడం ఎంతైనా మంచిది. ఇప్పుడు మీకు అదృష్టం కలిగించే విషయాలేంటి అంటే అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య, అదృష్ట దిశ మరియు అదృష్ట సమయాలేంటో చూసేద్దాం. అదృష్ట రంగు వచ్చేసి పసుపు ఇంకా నారింజ. అదృష్ట సంఖ్య 3. అదృష్ట దిశ వచ్చేసి తూర్పు. అదృష్ట సమయం ఉదయం 10 గంటల నుండి 15 నిమిషాలను 10 గంటల 15 నిమిషాల నుంచి 1 గంట వరకు అదృష్ట సమయం. ఇక మీరు ఈరోజు ఏ పరిహారాలు చేయాలి అంటే, ఈరోజు శుభం మరింత బలంగా రావాలి అంటే ఉదయం శ్రీ దత్తాత్రేయ స్వామి పూజ చేయండి. ఓం గురుదేవాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. పసుపు రంగు వస్తువులు దానం చేయండి. పేదవారికి పాలు లేదా పండ్లు కూడా ఇవ్వండి. ఇవి మీకు సానుకూల శక్తిని చేకూరుస్తాయి. ఇక మొత్తం చూస్తే ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు ఒక పవర్ఫుల్ టర్నింగ్ పాయింట్ డే అని చెప్పుకోవచ్చు. ఏదో మంచి జరుగుతుంది, కానీ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చెడుకు దూరంగా ఉండవచ్చు. ఈరోజు మీకు ఏమనిపించింది? మీ అనుభవం కామెంట్స్లో తప్పకుండా పెట్టండి. మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.